నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే ఒక బిగ్గెస్ట్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. బోలా బాలయ్య అనే సాంగ్తో, బాలయ్య గారి సాంగ్ కల్ట్ సాంగ్ అని చెప్పుకోవాలి. సో ఆ సాంగ్ రిలీజ్ అయ్యింది. సో సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. వర్డింగ్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అలాగే ఎన్బికే 111 మూవీ యొక్క అప్డేట్ ఏంటి, 112 మూవీ యొక్క అప్డేట్ ఏంటి, అవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి సార్, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన గాడ్ ఆఫ్ మాసెస్, మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం జనాలు ఎప్పుడెప్పుడా అని ఈగలుగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి అయితే మాత్రం 9వ తేదీన అయితే అప్డేట్ అయితే రాబోతుంది. అలాగే ఏ టైంకి వస్తుందని కూడా ఇది టీజర్ రాబోతుంది. సో టీజర్లో బాలయ్య గారు ఏ రేంజ్లో ఉండబోతారని ఫ్యాన్స్ అందరూ అయితే ఈగలుగా అయితే వెయిట్ చేస్తున్నారు. సో మీరందరూ ఎలాగ ఎదురు చూస్తున్నారు, నేను కూడా అలాగే ఈగలుగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే మనకి గత సినిమా వీరసింహారెడ్డిలో గోపిచంద్ మల్లినేని గారు బాలయ్య గారిని చూపించిన వింటేజ్ గెటప్కి ఫ్యాన్స్ మొత్తం కూడా ఫస్ట్ లుక్తోనే సినిమా భారీ హిట్ అయితే సాధించడం జరిగింది. ఎందుకంటే ఒక లుక్తోనే, గెటప్తోనే సినిమా యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం ముందుగా గెస్ట్ చేయొచ్చు. అలాగే ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే గోపిచంద్ మల్లినేని గారి హింట్ అయితే ఇస్తున్నారు. బాలయ్య గారిని వింటేజ్ గెటప్లో కాకుండా న్యూ ఏజ్ గెటప్లో చూపించబోతున్నారు. సో అందుకోసం ఫ్యాన్స్ అందరూ కూడా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళందరి కోసం అయితే 9వ తేదీన అయితే అప్డేట్ రాబోతుంది. 10వ తేదీన, 9వ తేదీన ఈవినింగ్ వస్తుందా, లేదంటే 10వ తేదీన అప్డేట్ వస్తుందా అనేది మనం వేచి చూడాలన్నమాట. ఇక బోలా బాలయ్య అనేది ఒక సాంగ్ అయితే, ప్రైవేట్ సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ పాట అయితే కేవలం బాలయ్య గారి కోసం అయితే రాయడం జరిగింది. సో నెక్స్ట్ లెవెల్ అయితే కంపోజిషన్ అయితే సూపర్గా అయితే ఉంది. సో బోలా బాలయ్య అంటూ వచ్చే ఈ సాంగ్ అయితే మాత్రం బోయపాటి గారి చేతుల మీదుగా కడప జగన్ అంటే బాలయ్య గారి అభిమాని వీళ్ళందరూ చాలామంది అయితే పాల్గొన్నారు. దాంట్లో బోయపాటి గారి చేతుల మీదకైతే సాంగ్ రిలీజ్ కావడం జరిగింది. సాంగ్ అయితే సూపర్గా ఉంది. బాలయ్య గారి యొక్క గొప్పతనాన్ని, బాలయ్య గారి యొక్క ఇమేజ్ని ఎలా ఉంటుందో అవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ వర్డ్స్తో మిక్స్ చేసి పాటను అయితే రాయడం జరిగింది. సో సూపర్ పర్ఫార్మెన్స్. వన్స్ అగైన్ వెల్కమ్ టు వన్స్ అగైన్ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అడ్వాన్స్డ్ బాలయ్య గారు. సో మీరు ఇలాంటి బర్త్డేలు మరిన్ని జరుపుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ సినిమాతో ఎన్బికే 111 మూవీతో అయితే బాలయ్య గారు అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ సినిమా కూడా 60% పూర్తయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్, అలాగే రామోజీ ఫిలిం సిటీలో రీసెంట్గా అయితే ఒక సాంగ్ దాదాపు 60% షూటింగ్ అయితే పూర్తయింది. ఇకపోతే 112 మూవీ కూడా ఒక పక్క 111 చేస్తూనే బాలయ్య గారు ఫార్ములా అయితే అఖండ 1 నుంచి అయితే మారిందనే చెప్పుకోవాలి. ఏమాత్రం మూవీస్కి బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా ఒక సినిమా పైప్ లైన్లో ఉండగానే రెండవ సినిమాని కూడా ట్రాక్లో పెట్టడం అనేది బాలయ్య గారు ఫాలో అవుతున్నారు. ఎన్బికే 112 కొరటాల శివ గారితో చేయబోయే సినిమా అయితే కనుక జూన్ 25వ తేదీన నానకరామ్గూడలో రామానాయుడు స్టూడియోస్లో అయితే క్లాప్ అయితే కొట్టబోతున్నారు. సో దాంతో కొరటాల శివ గారి సినిమా అయితే ప్రారంభం కాబోతుంది గ్రాండ్గా. సో కొరటాల శివ గారు బాలయ్య గారిని ఒక రేంజ్లో మాస్ లుక్లో చూపించాలని అయితే తహతహలాడుతున్నారు. ఎందుకంటే ఒక మాస్ హీరో దొరికితే కొరటాల శివ గారు చేసే మ్యాజిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, ఆయన గత సినిమాలన్నీ కూడా. సో బాలయ్య గారిని చాలా గొప్పగా చూపించేదానికైతే మాత్రం ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ అన్నీ కూడా ముందుగానే అయితే ప్లాన్ చేసుకున్నారు కొరటాల శివ గారు. ఒక షెడ్యూల్లో కంటిన్యూస్ షెడ్యూల్స్ తీసి సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఇలా బాలయ్య గారు ఈ ఏజ్లో కూడా కుర్ర డైరెక్టర్లతో పనిచేస్తూ న్యూ హీరో, మంచి యంగ్ జనరేషన్ ఉన్న హీరోలకైతే గట్టి పోటీనైతే ఇస్తానని చెప్పుకోవాలి. ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా సినిమాలంటూ సినిమాలను అయితే డిలే చేస్తున్న ఈ జనరేషన్ హీరోలకి బాలయ్య గారు అయితే మాత్రం కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గా 113 మూవీ అదిక్ రవిచంద్రన్తో కూడా ఉండబోతుందని అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ అయితే మాత్రం ఎన్బికే 112 మూవీస్ అయితే మాత్రం ఎప్పుడు అనేది అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి సార్, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే కనుక మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జై బాలయ్య. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.